హలో క్యూటీస్, రాత్రి 10:22 మేము హైవే రోడ్లో ఏం చేస్తున్నాం? మనమైతే ఎప్పుడు ఫ్లాప్ చేసుకునే ప్లాన్స్ అన్నిట్లోనూ ఈ ఒక్కటి అనేది సక్సెస్ అయిపోతుంది అనమాట. సో మన వాళ్ళు మంచిగా తినేసి ఇక బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో బస్ కూడా వచ్చేసిందనమాట. ఇక మనము స్టార్ట్ అయిపోయాము. మధ్యలో వచ్చేసి తిరుపతిలో ఉన్నామన్నమాట. ఈ స్తంభాలు చూస్తే అసలు నిజంగా డివైన్ ఫీలింగ్, చాలా అంటే చాలా బాగుంటుంది తిరుపతి సిటీ కూడా. అండ్ ఇక్కడ మనం వచ్చి అలిపిరి దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అనమాట. ఎందుకో తెలీదు, ఇంకా ఆయన పిలుపు రాలేదు. ఇంకా చాలా డేస్ అయిపోయింది వెళ్ళి. మనం వెళ్ళింది అదే అనమాట, లాస్ట్ వీడియో పెట్టింది. పొద్దున్నే మంచి సన్ రైజ్ చూస్తే చాలా బాగుంటుంది అనమాట ఆ ఫీల్. మనం సన్ రైజ్ చూసి చాలా కాలమైనట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే గుంటూరు వరకు మనం రీచ్ అయ్యాము. మనం ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి మీకు కూడా డౌటే కదా. ఈ హోటల్ చాలామంది వినుంటారు, నేను కూడా రీల్స్లో చూసినట్టు గుర్తు. మొత్తానికి మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది, థంబ్నెయిల్ చూసేసి ఉంటారు కదా ఆల్రెడీ. మనమైతే విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవడానికైతే విజయవాడ వచ్చామన్నమాట. అసలు మేము చాలాసార్లు ఇది ప్లాన్ చేసుకున్నాం అప్పటికి, విజయవాడ దుర్గమ్మని చూడాలని చెప్పి. మనం చుట్టుపక్కల వెళ్ళాలి అనుకున్న ప్లేసెసే కుదరట్లేదు అనమాట. ఇంకా అంత దూరం ఎలా అవుతుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు అట్లానే అనుకున్నాం. ఇంకా ట్రైన్ అలా ఏమీ కుదరలేదు, కానీ బస్ అయితే బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట. సో అది అమ్మవారి దయ. చాలా రోజుల తర్వాత నా కార్టూన్ ముఖం పెడుతున్నాను. నాది కనిపిస్తా ఉంది. మీనం ఇక్కడ ఆల్రెడీ ఫేస్ రివీల్ అయిపోయింది. సో సీ మై బ్యూటిఫుల్ ఫేస్. నేను కాదు. సో పొద్దున్నే విజయవాడ రోడ్స్లో మంచిగా టిఫిన్ తినేసి, అండ్ మనకు రూమ్ కూడా ఆటో అంకుల్ హెల్ప్ చేశారనమాట. మీకేంటి మేము చూసుకుంటాం రండి అని చెప్పేసి ఎంత బాగా తీసుకెళ్లారు. సో ఇంకా అక్కడ అరగంట మమ్మల్ని వెయిట్ చేయించారు. ఫస్ట్ పెసరెట్ నచ్చలేదని చెప్పింది, బాగా అడిగింది. పెసరెట్ ఇవ్వండి అన్నాడు. ఆయన ఉప్మా పెసరెట్ ఇచ్చాడు. ఉప్మా పెసరెట్ తిన్న తర్వాత ముద్దలు మీనా పిచ్చి వచ్చేసింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం రూమ్ తీసుకున్నాం అనమాట. ఇదే మా బ్యూటిఫుల్ రూమ్. ఓకే, వర్త్ ద ప్రైస్ అని అనిపించింది 1500కి. మీనమ్మ అక్కడ చూడండి, మీనమ్మ ఆల్రెడీ సంత తీసి పెట్టింది బయట. దాని పనిపై కన్నా వేరే వాళ్ళ పనిపై చాలా ఇంట్రెస్ట్. ఇవన్నీ అలానే పెడతాను. నో యు డోంట్. ఎక్కడికి వెళ్ళినా కానీ మన బ్యాచ్ గోల్ అనేది తగ్గనే తగ్గదు, వాళ్ళ నాయిస్. అందుకే నేను చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ. సో అలా ఉంటుంది అనమాట మన వాళ్ళతో. ఎప్పుడైనా కానీ ఇలానే బయట వెళ్తే ఎంతసేపు పడుతుందో తెలియదు. ఇంకా వీళ్ళైతే ఫ్రెష్ అప్ కాలేదు, ఎప్పుడు అవుతారో కూడా తెలియట్లే. మనకిచ్చిన రూమ్ కూడా ఓల్డ్ లుక్కే ఉందన్నమాట. అదేదో పాతకాలంది లాగుంది. బట్ ఓకే, వింటేజ్ వైబ్ వచ్చినట్టు ఉండింది మాకైతే. ఆ పిల్లర్స్ ఇవన్నీ అలా చూస్తాం కదా. మేము తిట్టుకొని రెడీ అవ్వడానికి 1 గంట పట్టింది. ఇంకా అందరు రెడీ అయ్యి వచ్చి బయట కూర్చోన్నాము, ఆటో కోసం వెయిటింగ్ అనమాట. సో మనమైతే మంచిగా ఆటోలో కూడా సెటిల్ అయిపోయాము, ఇంకా వెళ్తా అన్నాము. అయినా ఇక్కడ క్లైమేట్ నిజంగా చాలా అంటే చాలా వేడి ఇంత ఉంటుందా అనిపించింది నాకైతే. అండ్ అది కూడా మంచి మనము సమ్మర్లో పోలేదు. అప్పటికి ఆ ఎండకి అసలు నా ఫోన్ అయితే బీభత్సంగా వేడెక్కిపోయిందనమాట. నేనైతే వీడియోస్ కూడా సరిగ్గా తీయలేకపోయాను. బట్ నేచర్ కూడా అంతే బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారో తెలియలేదు. బట్ ఎవరి ఉన్న వాళ్ళ నేటివ్ వాళ్ళకి అలవాటు కదా, సో అలా అనమాట. మనం వెళ్ళింది కూడా మంచి వీకెండ్ టైం అనమాట. ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఆ రోజు. మా వాళ్ళు ముందుగానే చెప్పుంటే ఇంకో రోజు ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. బట్ ఏమో ఏదో ఏ టైంలో వెళ్ళాలో ఆ టైంలో వెళ్ళాలి కదా. సో అలా అనమాట. ఇంకా మొత్తానికి ఆ ఎండలోనే పడి లేస్తూ వెళ్తూ ఉన్నాము. వేడికి అయితే మామూలుగా లేదు. బట్ ఓకే, ఇక్కడైతే అసలు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నా చెయ్యి ఇక్కడ నిజంగానే అదురుతుంది. ఎందుకు ఏమైంది నాకు వీడియో చూసే వరకు తెలియలేదు. చూడండి, ఏమో మరి
సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తానమాట. ఇంకా మనకి అక్కడ కూడా కృష్ణుడు దర్శనం ఇచ్చారు. ఎక్కడైనా సరే మనం వదలం కదా, ఇక మంచిగా దండం పెట్టుకొని అక్కడే ముందర స్టెప్స్ ఉన్నాయన్నమాట. లిఫ్ట్ది ఉంది అండ్ స్టెప్స్ కూడా ఉన్నాయి. మనమైతే స్టెప్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా పూజ చేసుకొని అమ్మవారి చీర అంతా తీసుకున్నాం అనమాట. ఇక ఇక్కడ కూడా ఫుల్ ప్రతి మెట్టుకి పసుపు కుంకం పెడుతున్నారు కదా, చాలా కష్టమైంది. ఇక మంచిగా దర్శనం కూడా అయింది. అమ్మవారు ఆ రోజంగా అసలు అమ్మవారు ఉన్నారండి. ఆ జడ పట్ట పెట్టుకొని రెడ్ శారీలో నాకైతే అన్నపూర్ణాదేవి లెక్క కనిపించారు. ఆ పసుపు ముఖంలో చాలా అంటే చాలా కలగా ఉన్నారు. 2 కళ్ళు చాలలేదన్నమాట. నా కళ్ళు వచ్చినప్పటి నుండి నాకు ఎప్పుడు చూడాలి చూడాలి అనిపించింది అనమాట. మొత్తానికి ఆమె పిలుపు వచ్చింది. సో మంచిగా దర్శనం కూడా చేసుకున్నాము. దేవుడి దయ వల్ల ఆమెంతా చల్లగా చూసుకోవాలని కోరుకుందాము. సో బయట ఇక్కడ ఏదో గుహలు లెక్కన ఉన్నాయి. సో అలా క్యాప్చర్ చేస్తున్నాము. సో వాట్ ఈజ్ విజయవాడ? పైన అమ్మవారు ఉంటారు, కింద ఆమెను నమ్ముకొని అందరూ ఉంటారనమాట. ఆమె మొత్తం ఊరిని కాపాడుతుందని చెప్పి చాలా వరకు నమ్ముతారు ఇక్కడ. సో మనం కూడా ఇంత దూరం వచ్చామంటే ఆమె ఆజ్ఞ లేకుండానే రామని నా ఫీలింగ్. సో మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడ హైలైట్ ఏమంటే మనం రిటర్న్ టికెట్ కూడా వేసుకోలేదండి. అసలు ఎలా వెళ్తాము ఏంటి ఏం తెలియదు అనమాట. అండ్ ఈవినింగ్ అయితే ఇంకా కొంచెం అలా తిరుగుదాము, ఎండ ఉంది ఇప్పుడు. సో ఈవినింగ్ తిరుగుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం కాసేపు అలాగా. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనము వెళ్ళిన ప్లేస్ అండ్ షాపింగ్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ మనం రిటర్న్ ఎలా వెళ్ళాం కూడా మనం దాంట్లో డిస్కస్ చేద్దాము. మీరు ఎవరైనా విజయవాడ నుండి చూస్తుంటే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు బాగుంటుందన్నమాట. థ్యాంక్స్.